హాయ్ ఫోక్స్. సో ముంబై కథ ఒడిచింది. సో 5 times ఛాంపియన్ గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ 2026 ఐపీఎల్ అఫీషియల్లీ. సో గెలవాల్సిన మ్యాచ్ని లాస్ట్ ఓవర్లో పోగొట్టుకున్నాను అనుకుంటున్నారు కదా. అఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్లోనే డిసైడ్ అయింది మ్యాచ్, ఈవెన్ దో పేసర్స్ మంచి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా. కానీ అంతకంటే ముందే ఒక ఛాన్స్ మిస్ చేసుకునేమో అనిపించింది నాకు. ఎప్పుడైతే కృణాల్ పాండే క్యాచ్ని డ్రాప్ చేసినా అప్పుడే మ్యాచ్ డ్రాప్ అయిందేమో అనిపించింది నాకు. కృణాల్ పాండే ఇన్నింగ్స్ ఇస్ ద కీ డిఫరెన్స్ రెండు టీమ్ ఇన్నింగ్స్లో. ఒక 13th ఓవర్లో ఒక బ్రిలియంట్ బౌలింగ్ వికెట్ మేడిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఉండే. గజన్ఫర్ బౌలింగ్లో క్యాచ్ని నమన్దీర్ పట్టి తన బౌండరీ క్రాస్ అవుతున్నప్పుడు తిలక్ వర్మకి ఇస్తాడు. కానీ తిలక్ వర్మ ఆల్రెడీ 6 అనుకుని వదిలేస్తాడు. కనీసం క్యాచ్ పట్టుకోవడానికి కూడా ట్రై అయ్యాడు. అతను 6 అని ఆల్మోస్ట్ 6 అని కూడా సిగ్నల్ కూడా ఇచ్చేస్తాడు. దాట్ వాజ్ అ టెరిబుల్ మిస్టేక్ హీ డిడ్ ఐ థింక్. ఎందుకంటే క్యాచ్ అది పట్టుంటే తర్వాత 2 6లు పోయినాయి. అది డెఫినెట్గా ముంబైకి చాలా ఛాన్సెస్ ఉండే. సో అదొక పెద్ద మిస్టేక్ అనిపించిన ఒపీనియన్. అసలు పట్టుకోవాల్సింది ఇంకా ఫస్ట్ క్యాచ్ అది 6 అనేది తర్వాత డిసైడ్ అవుతుంది కదా. ఫస్ట్ క్యాచ్ పట్టుకొని ట్రై చేయడానికి ఏమవుతుంది. సో నమందిర్ అంత ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయిపోయినాయి. అండ్ ఇంకొక మిస్టేక్ కూడా నాకు ఎందుకు అనిపించింది నాకు తిలక్ ఆఫ్ కోర్స్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడతారు. దట్ వాజ్ అ క్రూషియల్ ఇన్నింగ్స్, వెరీ గుడ్ ఇన్నింగ్స్. కాకపోతే తను అవుట్ అనే విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే అప్పటికి భువనేశ్వర్ కుమార్ ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేస్తున్నాడు, 3 wickets వచ్చినాయి. టైట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఓవర్ అతని భువనేశ్వర్ కుమార్ లాస్ట్ బాల్, ఆ రిస్కీ షాట్ ఎందుకు ఆడడం? ఎందుకంటే అతని ప్రెజెన్స్ ఉండాలి ఆ టైంకి. ఎందుకంటే తిలక్ వర్మ అప్పటికి సెటిల్ అయి ఉన్నాడు కాబట్టి మంచి హైలీ స్కిల్డ్ బ్యాట్స్మెన్ ఉంటే డెత్ ఓవర్లో కొంచెం వాళ్ళు స్కోర్ చేసేవారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాస్ట్ 2 ఓవర్లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు, ఒక్క 4 కూడా రాలే. అదే డిఫరెన్స్. ఆ టైంలో ఏంటంటే ఆ షాట్ అవసరం లేదు, ఒక్క బాల్, అది ఒక్కడే బాల్ ఆగితే భువనేశ్వర్ స్పెల్ అయిపోతుంది. నువ్వు దాన్ని సింగిల్ ఇచ్చి స్ట్రైక్ రొటేట్ చేసి స్ట్రైక్ దగ్గర పెట్టుకుంటే అయిపోగా నెక్స్ట్ ఓవర్లో ఆడడానికి ఉండే కదా. మిస్ అయిపోయింది. అది రిస్కీ షాట్. ఆ టైంలో ఏంటంటే అది బౌల్ కాకపోయినా ఒకసారి కనెక్ట్ చేయకపోతే క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది ఎందుకో నాకు అంత అవసరం అనిపించింది ఆ టైంకి. బట్ వెరీ అన్ఫార్చునేట్. హోప్ఫుల్లీ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ నెక్స్ట్ ఇయర్.